కడపలో మీరు నకిలీ మద్యం కేసు చేశారు కదా, సో అలాంటివి గతంలో ఎప్పుడన్నా చేశారా? చేశానండి. నేను నేను కర్నూలులో పనిచేసేటప్పుడు 2017-18 సంవత్సరంలో కర్నూలులో నకిలీ మద్యం కేసు చేసినాను. అది ఇంకా బెటర్ కేసు నాకు. ఓకే. ఏ విధంగా అంటే దాంట్లో పట్టుకున్న స్పూరేస్కెట్లో ఆల్మోస్ట్ ఒక 17 మంది వరకు అరెస్ట్ చేసినాం. ఆ 17 మందిలో 5 ఇతర రాష్ట్రాల వాళ్ళు, అంటే కర్ణాటక, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళని వాళ్ళని ట్రేస్ చేయడం కోసం మేము అంటే ఆ కేసు రాసేటప్పుడు వాళ్ళని కేసులో ఇన్వాల్వ్ చేసామండి. ఇన్వాల్వ్ చేసేటప్పుడు మా కొలీగ్స్, నా సబార్డినేట్స్ కూడా ఏ ఆధారం లేకుండా ఏదో ఒక చిన్న పేరు చెప్పిండని రాస్తున్నారు, మళ్ళీ ఇబ్బంది పడతాం కదా ఛార్జ్ షీట్ వేసేటప్పుడు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే వేరే ఉద్దేశం కాదు, కేసును మనం తొందరగా క్లోజ్ చేయలేమనేది వాళ్ళ ఉద్దేశం. అయినా కూడా నేను అప్పుడు మా డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు సారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహేష్ కుమార్ సారు వాళ్ళకు వివరించేసి, వాళ్ళు కూడా ఏంటంటే ఇలాంటి కేసులో సోర్స్ ఆఫ్ సప్లై ఇవ్వడం అనేది మనం కనుక్కోవాలి, అంతవరకు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి అయినా పర్లేదు, నువ్వు లింక్ చేసేసి ఇన్వాల్వ్ చేసేసి ఫర్దర్గా మనం వెళ్ళిపోదామని వాళ్ళు కోఆపరేట్ చేయడం.